ఇక ఇప్పుడైతే ఆలుగడ్డ తీసుకొచ్చిన ఫ్రెండ్స్. ఇవాళ ఆలుగడ్డ అయితే ఇక్కడ షాప్లో అయితే మనం పెట్టేస్తున్నాము. ఇంకోటి ఉల్లిగడ్డ కూడా తీసుకొచ్చిన, అవతల సైడ్ ఉంది బస్తా. ఇక ఇద్దరం అయితే కలిపేసి పెట్టేస్తున్నాము. ఇదైతే ఆలుగడ్డ మనకు 40 రూపాయల కేజీ అయితే అమ్ముతున్నాం. ఇక్కడ ఆ శివాలు కూడా అదే రేటు ఉందట. ఎంతగా పడ్డా 5 రూపాయలు చూసుకొని చూడు, ఇక అమ్మే చూడు. సగం ఖరాబ్ వెళ్తాయి, ఇంకా దాంట్లో కొన్ని ఖరాబ్ వెళ్తున్నాయి. పోటీ ఇవన్నీ ఇదే ఇక ఏరేస్తున్నట్టు. ఇట్లా పెడితే బయట ఏంటంటే ఇంట్లో లోపల పెడితే ఉక్కపోతకి ఖరాబ్ అవుతుంది. బయట పెడితే కొంచెం గాలి తగిలి మంచిగా ఉంటాయని బయట అయితే పెడుతున్నాం మేము. కోడి చూడ అటు వెళ్ళింది, అటు వెళ్తాను. ఇట్లా కిలో కూడా ఇట్లా గెలుస్తాం, ఒకటి పిలుస్తాయి. బియ్యం వేయాలి, బియ్యం ఉన్నాయి కదా. వద్దామా నువ్వు పోయా. ఏం చేయలేదు, ఇలాంటివి అయిన చూసి ఇట్లా అయినాయి. ఏం లేదు, ఏం లేదు, ఏమన్నా ఏమన్నా కొన్ని అయితే ఖరాబ్ వెళ్తాయి. ఇంకా ఇవి అమ్మేటప్పుడు ఇంకా బాగా ఖరాబ్ అవుతాయి ఫ్రెండ్స్. ఖరాబ్ అవుతాయి. మా తాత ఏం చెప్తానంటే గాలికి పెట్టని చెప్తాను. గాలికి పెడితే మంచిగా ఉంటాయని చెప్తాను. వెనక ఇల్లు ఉంటుంది తాతది, గాలికి పెట్టండి మంచిగా ఉంటాయని చెప్తాను. అందుకని గాలికి అయితే పెడుతున్నాం తాత. నిన్నైతే వర్షం పడ్డా, కొద్దిగా కూల్ అయితే వాతావరణం అయింది, వేడి తగ్గింది. ఈరోజు అంత ఏం లేదు. మా చిన్న పాప పెద్ద పాపను అయితే వాడ పంపించాం అత్తం వాళ్ళ ఇంటికి. ఇక పోయి తీసుకొస్తాం ఇక సాయంత్రం. ఏదైనా బండి అడిగి మళ్ళీ పోగొడుతుంది. విమానం విమానం ఇది అయితే పిండి బ్యాగు, శనగపిండి బ్యాగ్ ఇది. పోద్దామా? ఇప్పుడు స్టఫింగ్ చెప్తాను. మిర్చీలు, మామిడైతే ఉల్లిగడ్డ మొత్తం సాగు చెప్తాను. మా ముసలమ్మ వచ్చింది, నవ్వుతాను చూసి. కూరగాయలు ఆడుకుంటాను, ఇటు పోయి వచ్చిండ్రు. ఈ మిర్చిలు అయితే నింపుతాను. మా మిస్త్రి వస్తాడు, తాగేస్తాడు. ఆయన చెప్పుకున్నాడు తాగేస్తామని. ఉల్లిగడ్డ అయితే మామిడ ఏరుతాను మొత్తం. మామిడ తీస్తుంటే ఏమి వచ్చింది ముసలమ్మ, ఈ ముసలి తాత వచ్చిండు. ఈడేమో ఏం పేరేంది, నిమ్మల్ సోమ్యాడు సూర్యుడు. ఇక్కడ వచ్చి బాటలు చేస్తాడు. నేనైతే స్టఫ్ నింపేసిన, మిర్చి చేద్దామని ఇంకా రెడీ చేసిన. మామిడి ఇంకా పిండి కలపలేదు, అది కలిపితే పిండి కలిపితే చేద్దామని రెడీ ఉన్నా. ఇగో సూర్యుడు అయితే గ్యాస్ తీసుకెళ్ళి మొత్తుకుంటాడు. కాలు దెబ్బలు పాప, ఆయన కొంచెం బెడికింది, ఇట్లా తిరగలేదు, కాళ్ళకి దెబ్బలని నేను మొత్తుకుంటాడు. ఇక మస్తు టైం పాస్ చేస్తాడు వచ్చి అందరం. అయితే ఆయన తాగితే మంచిగా ఉంటాడు. ఇదేనా తాగపోతే ఇట్లా అవుతాడా? తాగపోతే ఇట్లాంటి పనులు చేస్తుంటాడు. తాగితే పెద్ద పెద్ద కానులు చెప్తాడు. ఇక మా తాత ఏమంటాడు, మా తాతనేమంటాడు. ఇక్కడైతే ఉల్లిపాయలు పొట్టు తీయడానికి మొత్తం చీకటి పడిపోయిందనమాట. మొత్తం పొట్టు తీసేసి మంచిగా పెట్టేసిన. ఇక ఇక్కడైతే మా ఆయన మిర్చీలు చేస్తాడు. ఇక మిర్చీలు ఇది లాస్ట్ గిరాయికి అనమాట, అప్పటి నుంచి చేస్తాడు మా ఆయన. అయితే టైం అయితే 8:30 అట్లా అవుతుంది. ఇక 9 అవడానికి దగ్గరలో ఉందన్నమాట. ఇక లాస్ట్ గిరాయికి అనమాట. వీళ్ళు ముగ్గురు అయితే ఉన్నారు ఇక్కడ. నేనైతే ఇక వీడియో తీద్దామని వీడియో తీస్తున్నా. అన్నం కూర అయితే వండేసాను, కూర వండలేదు ఫ్రెండ్స్, అన్నం అయితే వండేసాను. ఇక మా ఆయన అయితే కూర చేద్దామని గుడ్లు పెట్టేయమన్నారు. గుడ్లు అయితే ఉడకబెట్టేశాను. తర్వాత అయితే మా ఆయన అయితే ఇక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నాడు.
మా చిన్న పాపనైతే ఇంకా తీసుకురాలేదు. తీసుకురమ్మంటే ఇది మొత్తం అయిపోయిన తర్వాత అయితే తీసుకొస్తా అని చెప్పిండు. మా అమ్మకైతే ఫోన్ చేసి చెప్పిన, ఆయనది అయిపోయిన తర్వాత తీసుకొస్తారట అమ్మ అని చెప్పేసరికి సరే అని చెప్పారనమాట. ఇక్కడైతే ఇక క్లోజ్ చేసినాం షాప్ని. మా ఆయన అయితే వంట చేస్తున్నాడు. వంట చేస్తున్నది కాదు, నేనే చేయమన్నా అనమాట కర్రీ అయితే. ఇక మొన్న అయితే మధ్యాహ్నం కర్రీ లేకుండే చేసిండ్రు మా ఆయన. టేస్ట్ అయితే సూపర్ ఉండే. గ్యాస్ తక్కువ చేయి, పొగలు వెళ్తాన్నాయి. ఇగో మా పాప అయితే ఇప్పుడు వచ్చింది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి. మా ఆయన చేయి అనేసరికి ఇక నా మాట కాదనకుండా చేస్తా అన్నారు. ఇగో ఇప్పుడే క్లోజ్ చేసిన. అది కాలే చిటపట మననీయం, నాకే చెప్పకు అనకు మళ్ళా. ఆ రోజు చేసిన టేస్ట్ అది ఊకే జారుతుంది జుర్ర జుర్ర అనుకుంటా. బాగా తోమి అందుకే అట్లా అయితే పోతుంది. తక్కువ చేయి గ్యాస్ అబ్బా, పోలే కాలుతాయి. బాగా కాలితే టేస్ట్ ఉండదు మళ్ళీ, కోపం వస్తుంది మళ్ళీ. చూడాలి ఎగ్స్ వేసి చేస్తారనమాట. మా పెద్ద పాప వస్తుందని ఎక్కువ పెట్టినా కానీ ఆమె రాలేదు, రానన్నదా. ఈమెనైతే ఇప్పుడు పోయి తీసుకొచ్చి మమ్మీ అయితే అమ్మ అయితే అద్దు అన్నదట తీసుకపో. ఎట్లా ఇక ఒక 10 days అయితే స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కదా. ఇక ఎట్లా ఇక్కడే ఉండబడుతుంది. ఇక ఉన్న 10 రోజులు ఇక ఎంజాయ్ చేయమని మా ఆయన అనుకుంటున్నారు ఆయన మనసులో. నువ్వేం చేస్తున్నావు చెప్పు. ఈమె అస్సలు ఏంటది, 2 మిగిలినాయి. ఈరోజు కొంచెం గిరాకీ అయిందనమాట. ఫస్ట్ అయితే ఆవాల జీలకర్ర వేసేసిండ్రు. తర్వాత ఉల్లిపాయలు ఎక్కువ కట్ చేయమన్నారు. ఉల్లిపాయలు అయితే ఎక్కువ కట్ చేసిన. నాకు కట్ చేయచ్చినట్టు చేసిన, అందుకే నిన్నే చేసుకోమన్నా. నువ్వు వినలేనమాట. ఎవరికి చేసి ఇస్తున్నావు చెప్పు. నాకు కొంచెం గడబడి ఉండే, అందుకే ఎక్కువ చేసి. తిను తిను తిను. ఒక మిర్చి తీసుకో, తింటా అంటది పాప. ఇగో మిర్చితో సహా తింటాను చూసిన. మంచిగా ఫ్రై కావాలంట. ఆయిల్ పట్టాలి. ఏమైనా కప్పు ఇక్కడ ప్లేట్స్ ఉన్నాయి పెద్దవి కావాలి కప్పాల. మరి తక్కువ చేయవు గ్యాస్, మెల్లగా ఉడకని. ఏమున్నది ఆకలి అయితే వేస్తుంది. అరే మిర్చి రాయకు చూడు. మిర్చి పెట్టా తినకపోతే పెడతాను. ఈడ పోయి వీడియో ఇస్తున్నాడు మా ఆవిడ. ఇక్కడ పోకంటే ఆడ పోయి ఇస్తుంది. ఇక నేను పెడతానని చెప్పిన. ఇవైతే వేసేసిన ఉల్లిగడ్డలు. ఇవి కొంచెం తర్వాత అయితే మిర్చిలు వేసేసిన. మిర్చిలు వేసిన తర్వాత వెల్లుల్లి పేస్ట్. రుబ్బుకున్నట్టు ఉండదు, కొద్దిగా రుబ్బాలి అంతే. ఇక పచ్చా పచ్చగా నీ చెప్పినట్టు అక్కడే చెప్పు. కానీ అర్థం తిన ఎట్లా తిన్నా చూడ మిర్చి తింటాను. ఇదిగోండి మా పాప సాయి ప్రియ మా ఆవిడైతే ఒడ్లు వెలుస్తుండ్రు. చూడవుతున్నా బేట ఒకసారి చూడు. కృతికా ఒలిసి తింటా ఆమె. అంతేనా? ఆమె ఒలుస్తాను, నేను ఒలుస్తాయి. ఇది ఇక్కడైతే ఉల్లిగడ్డలు వేసిన. ఇంకొక 2-3 నిమిషాలు అయితే మంచిగా వేయాల. వేగిన తర్వాత మిరపకాయలు వేసేస్తాం ఫ్రెండ్స్. నేనైతే గుడ్లో వచ్చేసిన. ఇక మా ఆయన అయితే ఉల్లిపాయలు వేయిస్తున్నారు మంచిగా. ఆయన బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేస్తాను. ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ గుడ్డు కారం కూర. ఓకేనా, గుడ్డు కూడా కలిపేసిన. ఇగో అగరబత్తీలు తీస్తాను ఎట్లా చెప్పి. ఇగో కొట్టకు. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నాడు మా ఆయన. కచ్చపచ్చగా నూరుకున్నాడు. నేను నేనే కొడతా డాడీ కన్నా. ఫస్ట్ పెట్టేసి ఎందుకు పడతాను
ఇగో మొత్తం సద్రుడు ఏదో ఒకటి సర్దుకుంటుండు. ఇటు చూడ హాయ్ చెప్పు నువ్వు, ఇటు చూడవు బాయ్ అక్క. ఏదో ఒకటి సర్దుకుంటూ ఉండాలా, లేకుంటే ఏదో ఒకటి తినుకుంటూ ఉండాలా ఆమెకి. ఇదిగోండి మా ఆయన మంచి స్మెల్ అయితే మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇంతసేపు రాలేదు, ఎంత పిండిపోతాను చూస్తాను ఆయన. మా పాప వెనుక నుంచి నిలబడి చూస్తాను వాళ్ళ డాడీ. ఇదిగో టమాటాలు వేసుకుంటున్నాను మా ఆయన అయితే. నేను చూసి వేసుకుంటా, ఇంకోసారి ట్రై చేస్తా. ఇగో చక్కెర ముక్కుతా అంటాడు. అద్దు కోస్తా ఇంటికల్లా ఏదో ఒకటి చేస్తాను. చక్కెర డబ్బాని తీసుకున్నది. ఇగో చక్కెర వెళ్తే తింటా అంటుంది. ఉప్పు కారం అయ్యావా? చక్కెర డబ్బా. టైం వచ్చేసి 9 అవుతుంది. ఇంకా మాది అయితే వంటకాలు ఇప్పుడు షాప్ క్లోజ్ చేసినాం అనమాట. నిన్నైతే ఘోరం, అసలు కరెంట్ లేకుండా ఏం లేకుండే పరేషాన్ అయింది. ఈరోజు కొంచెం కూల్ ఉన్నది, ఎందుకంటే నిన్న వర్షం పడ్డది కదా. ఎక్కువ వేయకు, కారం అవుతుంది చాలు. కారం అయితే ఈమె తినది, సరిపోతుంది. డాడీ చెప్పు డాడీ. పడతావు డాడీ, నీళ్ళు పడ్డాయి గడా. డాడీ అంటది, మమ్మీ అంటది మంచిగా. చిన్న చిన్న పిలుపులు పిలుస్తుంది. ఇక మామ అత్తమ్మ అంటది. అద్దు ఇయ్య చక్కెర. పడతావు అటు పోదాం బా, మనం పోదామా? మంచిగా మొత్తం అన్నీ వేసేసి కలుపుకుంటున్నారు మా ఆయన. ఇది ఉడకాల మళ్ళా 10-15 నిమిషాలు. ఎట్లా తినడానికి 9:30 10 దగ్గరకు వస్తుందేమో ఈరోజు. ఫైనల్ అయితే ఇట్లా అయిపోయింది. ఇక మా పాప అయితే ఎట్సలంటే లేదు. గుడ్లు ఉడమంటే ఇక మా ఆవిడ 2-3 పలగొట్టింది. అవి ఎన్ని అయితే ఉడవాయి మనకి. ఇక అవి మా తాత వాళ్ళకి చేయబడుతుంది. ఆమె అస్సలు ఇంటి లేదు, మళ్ళీ ఆమె పట్టుకుని ఎడుతుంది. పొద్దున ఇంటికి లేకుండా కదా, అందుకోసం ఎడుతుంది ఫ్రెండ్స్. ఇగో కర్రీ అయితే రెడీ అయిపోయింది. అయిందా? ఆకలి అవుతుంది. అయిపోయింది. ఎట్లా అయిపోయింది చూడు. ఎన్ని గుడ్డు కారం కూర రెడీ. ఉల్లిగడ్డ గుడ్డు కారం. ఏం కాదు చెప్పు, ఏం కాదు చెప్పు. అద్దు చక్కెర అది కూడా ఇప్పుడు తినద్దు. ఫైనల్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇట్లయితే చేసిన ఇవి పలిగినవి చోటు కూడా తింటాడు. అయిపోయింది. ఇంకా తిందామా అన్నాడు. బంజానా అయింది ఎన్ని వేసినా నడు పెట్టినాడు. అన్నం తినడు ఇక. కృతికా అన్నం తినడు ఇక. ఇది కూడా మా పాప ఎట్లా వస్తుంది అంటుంది. దేడా ఫస్ట్ ఆమెకి గుడ్డు ఇవ్వనా బేట ఫస్ట్ నీకు. ఇగో ఫస్ట్ గుడ్డు ఇస్తా. ఎమ్మి ఇగో సరిపోద్దా? పెద్ద పిల్లి ఉంది ఒకటి. బేటా అట్లా చేద్దాం. మొత్తం ఉల్లిగడ్డలు అయితే ఫ్రై చేసిన ఫ్రెండ్స్. ఫ్రై లెక్క అయిపోయింది, మస్తు ఉంటుంది. ఇట్లా చేసినాను ఎప్పుడన్నా. ఇంకా తొందర అయిపోతుంది కర్రీ కూడా. గుడ్డు తేడా తింటా నాకు సరిపోతుంది. వేసుకుని ఏమంటుంది? కలిపియాలనా కృతికా? కృతికా చోటా నేను కచ్చిండు. చోటా నేను కచ్చిండు. అది సోనాది అంటాను. ఉంటాం ఫ్రెండ్స్. మా అబ్బాయి అయితే ఉన్నది కొద్దిగా, మా అబ్బాయి అయితే కొడుతుంది కానీ వర్షం వస్తుంది తెలియదు. కొద్దిగా చల్లగా అయితే అయిపోయింది వాతావరణం. కొద్దిగా వేడికి తగ్గింది. ఈ వేడికి రేకులకు పెద్ద కథ అయిపోతుంది. ఇవాళ అయితే కొద్దిగా చల్లగా ఉన్నది, ఏమనిపిస్తలేదు ఇక. ఉంటాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు, కామెంట్ చేస్తలేరు. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో బ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్. ఓకే, కూర ఎలా ఉంది అనుకుంటున్నారా? సూపర్ అయితే అయిపోయింది కూర. మా ఆవిడ ఒకసారి తిని చూపిస్తే, బేటా కూర ఎట్లా ఉంది, పప్పు ఎట్లా ఉంది, పప్పు పప్పు అంటావును చూపిస్తాయి. అరే 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 మినీ యూట్యూబర్ అయితే ఉందిలే. తినేసే తిను బేట, తిను కింద పెట్టేసే బేటా. తిను చోటు వస్తాను, మరి చోటు కూడా తింటా అంటాడు. నేను చోటుకి మామూలు మస్తు కలుపుకుంటాను. సూపర్ ఉంది కర్రీ అయితే. బాయా తొందర బాగుంటుంది. టేస్ట్ అయితే వేడిగా సూపర్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకో బ్లాగ్ దగ్గర కలుస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఉంటాం. బాయ్ ఫ్రెండ్స్.